ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణుల శిష్యుల్లో ఒకరైనటువంటి దేవరాజు మొదలియారు గురించి మిగిలిన భాగం ఈరోజు చెప్పుకుందాం. అరుణాచలం వద్ద నివసించడాన్ని గురించి భగవాన్ అరుణాచల మహత్యం నుండి ఒక సంస్కృత పద్యాన్ని అనువదించారు. అందులో ఈ విధంగా ఉంది. ఈశ్వరుడు ఇలాంటి ఉత్తర్వు జారీ చేశారు. ఏ విధమైన దీక్ష తీసుకోనప్పటికీ కొండకు 3 యోజనాలు అంటే 30 మైళ్ళ దూరం లోపల నివసిస్తే చాలు, ఒక వ్యక్తి యొక్క దోషాలన్నీ కాలిపోయి పరమాత్మలో ఐక్యం చెందటానికి. ఇది నా ఆజ్ఞ. భగవాన్ ఒకసారి ఈ పద్యాన్ని శ్లాఘిస్తూ ఇలా అన్నారు. ఎవరైనా సరే, ఏదైనా సరే, కొండ లోపల కానీ పైన కానీ చుట్టుపక్కల కానీ ఉండేవారు అప్రయత్నంగానే మోక్షాన్ని పొందుతారు. ఏ విధమైన పరమైన ఆధ్యాత్మిక పరమైన సాధన లేకుండానే. మొదలియారు తన మామూలు ధోరణిలోనే భగవాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. నేరస్తులు, నాస్తికులు, జంతువులు, పక్షులు, ఇక్కడ ఉండే రాళ్ళు ఎలా మోక్షాన్ని పొందుతాయి? దాని గురించి మాట్లాడడానికి కానీ ప్రశ్నించడానికి కానీ మనం ఎంతవారము? అది ప్రివీ కౌన్సిల్ అంటే అత్యున్నత న్యాయస్థానం చేత ప్రకటించబడిన నిర్ణయమైనప్పుడు అని భగవాన్ కరుణతో అన్నారు. బ్రిటిష్ వారి హయాంలో బ్రిటన్ ప్రపంచంలో అనేక చోట్ల వలస రాజ్యాలను స్థాపించి పరిపాలిస్తున్న తరుణంలో ప్రివీ కౌన్సిల్ అనేది లండన్లో ఒక అత్యున్నత న్యాయస్థానం. మొదలియారు వకీలు కాబట్టి చట్టానికి సంబంధించిన పదాలను 2 అర్థాలు వచ్చేట్లు వాడారు. భగవాన్ చమత్కారంగా శ్లేషాలంకారం. దేవరాజు మొదలియారు అన్నారు, నేను లాయర్ను కాబట్టి ఈ నిజం నా హృదయంలోకి సూటిగా చొచ్చుకుపోయేట్లుగా పరమేశ్వరునికి బదులుగా ప్రివీ కౌన్సిల్ అనే పదాన్ని వాడారు. మొదలియార్ తాను సామాన్యునని, ఆధ్యాత్మిక పురోగతి సాధించే శక్తి లేనివాడనని అనుకుంటూ ఉండేవారు. అందుకని అనేక సందర్భాల్లో ఆయన భగవాన్ని అర్థించేవారు. మీరు నన్ను కాపాడాలి, నన్ను నేను కాపాడుకోలేను అని. ఒకరోజు మొదలియారు ఒక తమిళ పాటను చూడటం తటస్థించింది. అందులో ఒక కవి ఈ విధంగా బాధపడ్డారు. నాకు కోతిపిల్ల తన తల్లిని విడవకుండా పట్టుకున్నట్లుగా దేవుని గట్టిగా పట్టుకోవడం చేత కాదని, అందుకే తల్లి దవడల మధ్యలో పట్టుకొని తీసుకొని పోబడ్డ పిల్లి పిల్లవలే ఉన్నానని, కనుక ఈశ్వరుడే తన పట్ల శ్రద్ధ తీసుకోవలసిందిగా ప్రార్థించారన్నమాట. మర్కట కిశోరం న్యాయము, మార్జాల కిశోర న్యాయము ఇవి. మొదలియారు ఆ పాటను భగవాన్కు చూపెట్టి ఇలా చెప్పారు. నా పరిస్థితి కూడా అచ్చు అలాగే ఉంది. మీరు నాపై జాలి తలచాలి. భగవాన్ నా మెడను పట్టుకొని నేను జారిపోకుండా, దెబ్బలు తగలకుండా చూడండి. భగవాన్ తన సహజధరులను జవాబిచ్చారు. అది అసాధ్యం. నువ్వు సాధన చేయటం, గురువు సాయపడటం 2 అవసరమే. మొదలియారు వాదించారు. పురాణాల్లో కూడా సాధకుల సామర్థ్యాన్ని బట్టి మర్కట కిశోర న్యాయము, మార్జల కిశోర న్యాయము అను 2 పద్ధతులు గుర్తించబడ్డాయి అని మొదలియారు వాదించారు. ఆయన ఎంతగా వాదించినా కానీ ఆయనకు భగవాన్ నుండి ఒకే సమాధానం లభించింది. శిష్యుని ప్రయత్నమే గురువు అనుగ్రహం. ఇక్కడ ఆలస్యం కానీ తేడా కానీ ఉండదు. భక్తుని పరిశ్రమ, గురువు అనుగ్రహం సమానార్థకాలే. మనం గురువుగారిని మర్కట కిశోరం వలె అనగా కోతి పిల్ల వలె పట్టుకోవాలి. గురువుగారు మనల్ని తల్లి పిల్ల వలె పట్టుకుంటారు. మొదలియార్ చేసిన గొప్ప సహాయం ఏంటంటే 1945 నుండి 47 వరకు భగవాన్ సన్నిధిలో జరిగిన ప్రతి విషయాన్ని ఒక డైరీలో వ్రాసి ఉంచారు. ఇది ఆశ్రమం వారిచే అచ్చువేయబడింది. దీని పేరు అనుదినము భగవాన్తో. ఇది మొత్తం కొన్ని నోటు పుస్తకాల్లో వ్రాసి ఉండటాన్ని నేను చూశాను. వాటన్నింటిలో భగవాన్ చేతి వ్రాత అక్కడక్కడా ఉంది. చాలా కొద్ది పేజీలు మాత్రమే దిద్దుబాట్లతో ఉన్నాయి. టాక్స్ విత్ రమణమూర్తిలో భగవాన్ సంస్కృత గ్రంథాల నుండి వివరాలను ఉటంకిస్తే, అనుదినము భగవాన్తో అనే పుస్తకంలో పాత తమిళ గ్రంథాల నుండి ఉదాహరణలను ఇచ్చారు. 1950 దశాబ్దం చివరి భాగంలో, 1960 దశాబ్దం మొదటి భాగంలోనూ ఆయన నాకు చెప్పిన కథలను, సంఘటనలను పుస్తకంగా వ్రాయమని నేను మొదలియార్ను ఒత్తిడి చేశాను. ఫలితంగా భగవాన్తో ఆయన జ్ఞాపకాలు, భగవాన్ శ్రీ రమణ మహర్షితో నా జ్ఞాపకాలు అనే పేరుతో అచ్చయింది.
నేను కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత 2 ఏళ్ళు ఆశ్రమంలో ఉన్నాను. అప్పట్లో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగలేదు కనుక నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడిని. మా ఇంట్లో మొదటి డిగ్రీ పూర్తి చేసింది నేనే. మేజర్ చాడ్విక్, తలయ్యార్ ఖాన్ ఉద్యోగాన్వేషణలో నాకు తోడ్పడుతూ ఉండేవారు. ఆశ్రమంలో ఉంటూ ఆఫీసులో పని చేస్తున్నప్పుడు పాత భక్తులందరినీ భగవాన్ సన్నిధిలో జరిగిన సంఘటనలను వివరించమని కోరేవాడిని. మేజర్ చాడ్విక్, మొదలియార్ ఎప్పుడూ అంగీకరించేవారు. వారు ఈ కథలను చెప్పిన తర్వాత వాటిని వ్రాతపూర్వకంగా వ్రాసి ఇమ్మని ప్రాధేయపడేవాడిని. ఇవి 2 భగవాన్ జ్ఞాపకాలను గురించిన మొదటి 2 పుస్తకాలు. నేను 1960లో రమణాశ్రమానికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మేజర్ చాడ్విక్, దేవరాజు మొదలయ్యారు, రామస్వామి పిళ్ళై, కుంజుస్వామి తప్ప పాత భక్తులు ఎవ్వరూ లేరు. శ్రీమతి తలయార్ ఖాన్, ఎస్ఎస్ కోహెన్ ఆశ్రమానికి వెలుపల ఉండేవారు. నేను ఎక్కువ సమయము చాడ్విక్, కుంజుస్వామి మొదలియార్లతో గడుపుతూ భగవాన్ గురించిన కథలు వింటూ ఆనందిస్తూ ఇంకా వినాలని కోరుకునేవాడిని. సంఘంలో మొదలియార్ గారి హోదా సామాన్యమైంది కాదు. సంఘంలోని శ్రేష్ఠుల్లో ఆయన కూడా ఒకరు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని రావు బహదూర్ అంటే సంఘంలో అత్యంత గొప్ప వ్యక్తి అనే బిరుదునిచ్చి గౌరవించారు. ఆయన గొప్ప మేధావి, చాలా పేరుగన్న వకీలు. అయినా ఆయన తన సర్వస్వాన్ని భగవాన్కి అర్పణ చేసేశారు. ఆధ్యాత్మిక శరణాగతి అంటే మాటలతో శరణాగతి చెందటం కాదు. నాకు అనేది మౌనంగా ఉండే అహంకు శరణాగతి చెందాలి. భగవాన్ ఎలా ఎందుకు పనికిరాని అహంకారాన్ని స్వీకరించి అత్యంత విలువైన వెలకట్టలేని అహం అంటే హృదయంగా వెల్లడి అయ్యేట్లు చేశారో ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. అది 1961 మరియు 68 మధ్యకాలం. ఆశ్రమము చాలా పేద స్థితిలో ఉండేది. ఒక్క మగ వంట మనిషి మాత్రమే ఉన్నారు. 15 కంటే తక్కువ మందికి వంట చేయబడేది. అది రేషన్ టైం. కొద్దిగా అన్నము, పప్పు లేకుండా పులుసు, పల్చటి నీళ్ళ లాంటి మజ్జిగ, పచ్చడి, అన్ని భోజన పదార్థాలు ఉండే విందు భోజనాలు లేవు. నేను ఆశ్రమంలో అన్ని రకాల పనులను చూస్తూ భోజనశాల అవసరాలను కూడా చూస్తుండేవాడిని. మొదలియారు కొత్తగా పెళ్ళైన తన మనుమరాలు ఆమె భర్తతో కలిసి ఆశ్రమానికి వస్తుందని చాలా ఉత్సాహంతో ఉన్నారు. నేను వారు బస చేయడానికి మోర్వి అతిథి గృహంలోనూ వెళ్ళటానికి రిటర్న్ బస్ టికెట్, బస్టాండ్ నుండి వారిని తీసుకురావడానికి గుర్రబండిని ఏర్పాటు చేశాను. నేను ఆశ్రమ వకీల్ను కలవడానికి వెళ్తూ నూతన వధూరులు వచ్చే సమయానికి వస్తానని మొదలియారికి హామీ ఇచ్చి వెళ్ళాను. అప్పటికి కొద్దిగా ఆలస్యమైనందున నేను మొదలియార్ గదికి పరుగున వెళ్ళాను క్షమాపణ చెప్పడానికి. ఆ కొత్త దంపతులు పాత హాల్లో ఉన్నారు. నేను మొదలియార్ను, ఆ నూతన దంపతులను భోజనశాలకు తీసుకుని వెళ్తున్న సమయంలో నా చేతిని గట్టిగా పట్టుకొని మొదలియారు ఉద్వేగంతో ఇలా అన్నారు. చూడు, భగవాన్ భౌతికంగా లేనందున నేనెంతో బాధపడుతున్నాను. ఆయనే గనుక ఉండి ఉంటేనా నా మనుమ సంతానాన్ని చూసి సంతోషించి మాట్లాడి చక్కగా భోజనం పెట్టి ఉండేవారు. వారు తన పిల్లలే అయినట్లుగా ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధ పెట్టి చూసేవారు. ఆయన ఉద్వేగంతో ఇంకా మాట్లాడలేకపోయారు. అప్పటికి 10:30 గంటలయింది. మధ్యాహ్న భోజనానికి ఇంకా సమయం ఉంది. నేను ఆ దంపతులను తీసుకొని మొదలియార్తో కలిసి భోజనశాలలోనికి ప్రవేశించేసరికి అక్కడ ఆ దంపతులకు అరటి ఆకులు పరచబడి ఉన్నాయి. మొదలియార్ ఖచ్చితంగా మధ్యాహ్న భోజన సమయానికే భోంచేసేవారు. వారికి ఘనమైన విందు భోజనం వడ్డించబడింది. వడ, పాయసము, అప్పడము అన్నింటితో సహా. అప్పుడే ఆశ్రమ క్యాషియర్ అంటే కోశాధికారి వేగంగా వచ్చి నా చెవిలో గుసగుసగా చెప్పారు. తెల్లవారుజామున మీరు పట్టణానికి వెళ్ళారు. అప్పుడు ఒక టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ వచ్చింది. అర్జెంటుగా పోస్టు ద్వారా డబ్బు పంపడం అన్నమాట. అది తన మనవరాలికి ఆమె భర్తకు చక్కటి విందు భోజనం ఏర్పాటు చేయమని. కాబట్టి మీ అనుమతి తీసుకోకుండానే ఈ ఏర్పాట్లన్నీ చేశాను, నన్ను క్షమించండి అన్నారు. ఆ జంట చాలా ఆనందంగా విందు ఆరగించింది. మేము ఆ దంపతులను సాదరంగా వీడ్కోలు చెప్పి పంపించిన తర్వాత మొదలియార్ ఆనంద భాష్పాలతో నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. గణేషు, నేనెంత మూర్ఖుణ్ణి! నేను నీతో బయటకు చెప్పలేదు, కానీ మనం రోజు తినే నిస్సారమైన భోజనాన్ని
వాళ్ళకు కూడా పెట్టవలసి వస్తుందే అని చాలా బాధపడ్డాను. భగవానే ఇక్కడ ఉంటే వారికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి ఉండేవారని అనుకున్నాను. చూడు గణేషు, నా బాధని పోగొట్టడానికి భగవాన్ ఎవరికో ప్రేరణ కలిగించి వారి చేత టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ పంపించేట్లు చేశారు. అరటి ఆకుల మీద వడ, పాయసం, అప్పడం అన్నీ వడ్డించి ఎంత మంచి విందు జరిగింది. భగవాన్ ఎంత కరుణతో ఈ ఏర్పాట్లు చేశారు అంటూ ఆయన సంతోష పారవస్యంతో ఏడ్చేశారు. మొదలియారు ఎప్పుడూ శుభ్రంగా దుస్తులు ధరించి నవ్వుతూ మర్యాదగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ కోపం తెచ్చుకొని ఎరుగరు. నేను ఆయనకు ఒకసారి అడిగాను, మీరెప్పుడూ నవ్వుతూ అలా సంతోషంగా ఎలా ఉంటున్నారు? దానికి సమాధానంగా ఆయన 3 బోధలు నాకు తెలియజేశారు. తేలికగా ఉండు, ఎప్పుడూ హృదయ భారంతో ఉండకు. యేసుక్రీస్తు అన్నారు, నీకు నువ్వే వెలుగువి కావాలి, అంతే. అనవసరపు గొడవల్లో ఇరుక్కోకు. నన్ను చూడు, నేనెంత సంతోషంగా ఉన్నానో. దేన్ని పెద్ద సమస్యగా చేయవద్దు. గతాన్ని గుర్తుకు చేసుకుంటే అనవసర గొడవలు వస్తాయి. అలాగే భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ కూర్చున్నా గొడవలు వస్తాయి. వీలున్నంత వరకు గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం మానే. ప్రస్తుతంలోనే ఉండు. భగవంతుడు నీలోనే ఉన్నాడు. నువ్వు కళ్ళతో చూసేప్పుడు నిజంగా చూసేదెవరు? వినేదెవరు? తినేదెవరు? అరిగించుకునేదెవరు? నిద్రింపచేసేదెవరు? ఆంతరంగికమైన శక్తి దేన్నైతే భగవాన్ సర్వోత్కృష్ట శక్తి అన్నారో అదే దైవం. ఆ అంతరంగికమైన సర్వోత్కృష్ట శక్తే నిజానికి నీవు. మౌనాన్ని పట్టుకొని ఉండు, అహంగా ఉండు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఆయన చెప్పిన 3వ విషయం ఏంటంటే, భగవాన్ సత్యాన్ని నిర్వచించాలని చూడకు. మనసు ఆ పనిని చేయలేదు. ఇదివరకు ఆ పని ఎవరూ చేసి ఉండలేదు. నువ్వు నాకు అనే దాన్ని వారి అహంకు శరణాగతి చెందిస్తే నీ హృదయంలో సత్యం దానంతట అదే వ్యక్తమవుతుంది. నువ్వు ఆధ్యాత్మికంగా నీ అంతర్జ్ఞానంతో దాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. నీకు నా ఆశీస్సులు అన్నారు. 1964 లేక 65 సంవత్సరాల్లో ఆయన చివరి రోజుల్లో ఆయన ఆశ్రమాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని తమతో పాటే ఉండమని కోరడం వల్ల. నేను ఆయనకు ఒక వీడ్కోలు సభ ఏర్పాటు చేశాను. దాంట్లో భక్తులందరూ కూడా పాల్గొన్నారు. ఆయన తన బిడ్డలతో కాంచీపురానికి వెళ్ళి అక్కడ విడవకుండా భగవాన్ నామాన్ని జపించసాగారు. ఒక దినపత్రిక విలేకరి ఆశ్రమవాసులను ఇంటర్వ్యూ చేయడానికి రాగా నేను ఆయనకు కాంచీపురంలో ఉన్న ఈ మణి వంటి భక్తుని గురించి తెలిపాను. ఆ పాత్రికేయుడు దేవరాజు మొదలియార్ని వేసిన ప్రశ్నల్లో ఒకటి, మీరే భగవాన్ నుండి ఒక రాయి కానీ, పక్షి కానీ, చెట్టు కానీ అరుణాచలంలో నివసిస్తూ ఉంటే ముక్తి పొందుతుందనే జవాబును రాబట్టారు కదా, మరి మీరెందుకు అరుణాచలానికి దూరంగా కాంచీపురంలో నివసిస్తున్నారు? అదే పాత్రికేయుడు తర్వాత మొదలియార్ ఇచ్చిన సమాధానాన్ని నాకు తెలిపారు. మొదలియార్ అన్నారు, అది మీరంటున్నారు. నేను అరుణాచలానికి ఎప్పుడైనా దూరంగా ఉన్నానని నేను అన్నానా? నేను ఇప్పుడు కాంచీపురంలో ఉన్నందు మూలాన నాకేమైనా తేడా జరిగిందా? భగవాన్ ఎప్పుడూ నాతోనే ఉన్నారు. నేనెప్పుడూ అరుణాచలంలోనే ఉన్నాను. అహం అనేది ఎక్కడున్నదో అక్కడ అరుణాచలం ఉంది. మొదలియార్ అప్పటికే అంటే అప్రయత్నంగానే ఈ అహంను గురించి బోధను వ్యాపింపచేస్తున్నారు. నేను ఆయన్ను ఎందుకు ఆయన రమణ నామాన్ని జపిస్తున్నారని అడిగాను. ఆయన ఇలా అన్నారు, నేను ఒకప్పుడు భగవాన్ని ఇలా అడిగాను, భగవాన్, కొన్నిసార్లు మీ గురించి ఆలోచించకుండానే నేను నామాన్ని జపిస్తూ ఉంటాను. అది సరైనదేనా? నాకు దీనికి మార్కులు పడతావా? స్వయంగా నేనైతే పడతాయనే అనుకుంటున్నాను. ఎక్కువ మార్కులు రాకపోయినా 1-2 అయినా పడతాయి, అంతే కదా భగవాన్ అన్నాను. భగవాన్ నవ్వి బదులిచ్చారు, అవును, నీకు దీనికి మార్కులు పడతాయి. అందుకే నేను రమణ అని విడవకుండా అంటున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్లు ఆయన ఆఖరి పరీక్షలో మార్కులు వేస్తారని అన్నారు మొదలియార్. ఆయన బంధువులు నాతో చెప్పారు, ఆయన చివరి రోజులు చాలా ప్రశాంతంగా గడిచాయని. ఆయన స్పృహ ఉన్న చివరి క్షణం వరకు రమణ అని స్మరిస్తూ జపిస్తూనే ఉన్నారు. రమణ అనుట కేవలం మంత్రజపము కాదు, ఆచారకాండ కాదు. స్మరణ అంటే ఆ దివ్య సమ్ముఖాన ఉండడమే. నువ్వు రమణ అనగానే
నువ్వు ఆ శక్తివంతమైన అహంలో శక్తివంతమైన శుద్ధమైన చైతన్యపు సన్నిధిలో ఉండడమే. రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.